నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర జయతు జయతు బాలా. చిన్నప్పుడు ఊళ్ళో ఎవరికైనా సిక్ అవుతే మా అమ్మ భోజనం పంపించింది. ఊళ్ళో ఎవరైనా సిక్ అవుతే వాళ్ళు తెలుగు వాళ్ళు కదా, ఏదో ఆవకాయ మాగాయ అది పెడతారు. నోరు బాగోలేదు అని నేను అంటుంటాను కదా, జ్వరం తర్వాత నోరు బాగోలేదు, ఏదైనా తినడానికి పంపండి అని మా ఇంటికి రిక్వెస్ట్ వస్తే మా అమ్మ ఒక ప్లేటర్ చేసింది. భోజనం, అన్నం, పప్పు, ఆవకాయలు, నిమ్మకాయ, మాగాయ అన్నీ పెట్టి పంపించేది. సో దానికి ఎక్స్టెన్షన్గా ఇప్పుడు ఊరు వాళ్ళందరికీ భోజనం అమ్మ పెట్టినట్టు పెడితే బాగుంటుంది కదా. సో చండీ హోమం, రుద్రాభిషేకం చేద్దాం. సూర్యనారాయణమూర్తి గారు చేయమని చెప్పారు. సో బయలుదేరదాం. టికెట్లు కొను. విశాఖపట్నం విద్యకి ఫోన్ చేయి. ఎందుకంటే మనం ఇక్కడి నుంచి ప్రీస్టులు, చండీ హోమం చేసే ప్రీస్టులు ఇక్కడి నుంచి కొంచెం దూరం కదా. అవును, ఈ మధ్యనే అమ్మాయి చేసింది కదా. ఈ మధ్యనే ఆవిడ చేసింది కాబట్టి అదే ప్రీస్టుల్ని మాట్లాడమను. శాస్త్రోక్తంగా చండీ హోమం, ఊళ్ళో రుద్రాభిషేకం, అన్నిటికన్నా ముఖ్యంగా అన్నప్రసాదం చేసి వద్దాం. ఓకే. అలా మొదలైంది మా ఆలోచన. అలా అనుకోగానే వెంటనే టికెట్లు కొనేసుకుని ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడ ఊర్లో ఏమీ సామాన్ దొరకవు కాబట్టి వస్తూనే హోమంకి కావలసిన అన్ని సామాన్లు తెచ్చేసుకున్నాం. అవన్నీ మిస్ అవ్వకుండా కొనడమే పెద్ద యజ్ఞంలా అనిపించింది. ఈ విషయంలో వైజాగ్లో ఉండే రాజుగారి మేనకోడలు చాలా సహాయం చేసింది. ఇంక తెల్లారగానే పూజ మొదలు. పొద్దున్న 6 గంటలకే ఇంత రెడీ అయిపోయింది. ఇక్కడ అందరూ తొందరగా లేస్తారు. అందులోనూ ఒరిస్సా ఈస్ట్ సైడ్ కదా, సో కొంచెం తొందరగానే తెల్లారుతుంది. ఇంకా పూజ అనగానే తోరణాలతో, పూల వాసనలతో, వచ్చే చుట్టాల హడావిడితో అసలు ఆ వైబే వేరబ్బా. ఎంత ఎనర్జీ వచ్చేస్తుందో కదా. అసలు ఈ హోమం కోసం జరిగే ఏర్పాట్లు చూస్తుంటే ఎంతసేపు చూసినా అస్సలు తనవి తీరదు, చూడాలనిపిస్తూనే ఉంటుంది. పూజకి కావలసిన కొబ్బరికాయలు, తమలపాకులు, పువ్వులు ఇలాంటివన్నీ మా పెరట్లో సొంతంగా పెంచినవి ఇలా పూజకి వాడుతుంటే ఎంత సంతోషంగా ఉంటుంది కదా. చాలా తృప్తిగా ఉంటుంది. శివుని పూజకి బిల్వపత్రం దొరకడం అనేది చాలా కష్టం. కానీ మాకు అదృష్టం కొద్దీ ఆ చెట్టు కూడా మా పెరట్లోనే ఉంది. ఫస్ట్ అయితే రుద్రాభిషేకంతో మొదలుపెట్టాం. నీళ్లు, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చెరుకు రసం, కొబ్బరి నీళ్లు వీటన్నిటితో పాటు దానిమ్మ జ్యూసు, పైనాపిల్ జ్యూసు, ఆరెంజ్ జ్యూసు వీటితో కూడా చేశాం. ఆరెంజ్ జ్యూస్ కానీ, మామిడి పళ్ళ జ్యూస్ కానీ అది సీజన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది. దానిమ్మ రసం ఆయువుని, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందని నమ్ముతారు. అష్టైశ్వర్యాలు, సిరులు కలగాలని చెరుకు రసంతో అభిషేకిస్తారు. కొబ్బరి నీళ్లు మనసుకి ప్రశాంతత కలిగిస్తుందని అంటారు. రుద్రాభిషేకం తర్వాత చండీ హోమం చేశాము. ఆ రోజు జరిగిన కొన్ని ముఖ్యమైన ఘట్టాలు మీకోసం. तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्म ముల్లోకములను పరిపాలించే విశ్వేశ్వరుడవు నీవేరా. సకల దేవతలు నిత్యము కొలిచే మహదేవదేవుడవు నీవేరా. శివ శివాయని నిన్నే పిలిచెదారా, హర హరాయని నిన్నే తలచెదారా. ఈవిడెవరో తెలుసా మీకు? మా అత్త. ఈవిడ 80s కదా అత్త? 1983 నుంచి దూరదర్శన్లో న్యూస్ చదివేది. శోభాశంకర్ అంటే అప్పుడు చాలా ఫేమస్. మా మావయ్య శంకర్ గారు, ఆయన కార్టూనిస్ట్, బాపు గారికి ప్రియ శిష్యుడు అండ్ వాళ్ళ ఫ్యామిలీలో ఒక మెంబర్ కదత్త. పెళ్లి పుస్తకంలో మీ ఇద్దరు రోల్ ఏంటి అత్త చెప్పు? పెళ్లి పుస్తకం కంప్లీట్ ఆర్గనైజేషన్ మాది. మిగిలిన ఆర్టిస్టులు వాళ్ళని డైరెక్ట్ చేయడం కానీ, యాక్చువల్ చేయడం కానీ అంతా. శారీస్ అందులో పెళ్లి పుస్తకంలో కొన్ని ఫేమస్ శారీస్ ఉంటాయి, అదంతా మావయ్య గారు అంతా తనదే. వెరీ గుడ్. తర్వాత సెట్టింగ్స్ లో వాడిన తర్వాత ఫ్రేమ్స్ అవి అన్నీ కూడా అన్నీ మా ఇంటి నుంచి వెళ్ళినవే. ఇంటి నుంచి వడ్డాది పాపయ్య గారు కొన్ని వేసి ఇచ్చారు, అవన్నీ ఒరిజినల్స్ ఉన్నాయి మా ఇంట్లో.
అవన్నీ పట్టుకెళ్ళి పెట్టామన్నమాట. ఇంకా మిస్టర్ పెళ్ళం వచ్చేసరికి ఇట్ ఈస్ టోటలీ అవర్ ప్రొడక్షన్, అవర్ ఓన్ ప్రొడక్షన్. మీరు ఇద్దరు కలిసి కొన్ని ఇవి కూడా తీశారు కదా? వీ హ్యావ్ టేకెన్ సమ్ సీరియల్స్. అమరావతి కథలు చేసాం, పసలపూడి కథలు అని చేసాం, సో కాదంబరి ఒకటి చేసాం, అండ్ సో మెనీ అదర్ డాక్యుమెంటరీస్. హీ ఈస్ టోటలీ ఇన్వాల్వ్డ్. యాక్చువల్లీ హీ ఈజ్ ఏ chartered accountant, but after his retirement he started his production in Doordarshan, and he did many. He first started with Janjala, then later he did his own direction. అతను న్యూస్ చదివినప్పుడు ఎలా చదివేదానికి గుర్తుంది కదా, ఒక చిన్న బిట్ ఊరికనే ఎలా ఇంట్రడక్షన్ స్టార్ట్ చేస్తాను న్యూస్ అప్పట్లో గుర్తు తెచ్చుకుని ఒకసారి చెప్పు. న్యూసా? న్యూస్ చదివేదాన్ని కదా నువ్వు దూరదర్శన్లో. మా చిన్నప్పుడు న్యూస్ రాగానే మేము ఆవిడ వచ్చారని కూర్చుని చూసేవాళ్ళం. ఇప్పుడు మన ఇంట్లో ఫంక్షన్ అవుతుంది కదా తాతగారి ఇంట్లో, చాలా ఏళ్ల తర్వాత న్యూస్ స్టార్ట్ చేయి. న్యూస్ ఎలా స్టార్ట్ చేస్తా అలా 50 ఏళ్ల తర్వాత జరిగిన సంఘటన ఇది. 2026వ సంవత్సరం మా అమ్మమ్మ గారి ఇంట్లో అమ్మమ్మ గారి మనవలందరూ చేరి రుద్రాభిషేకం, చండీ హోమం అన్నీ సశాస్త్రీయంగా శ్రద్ధగా జరిపించిన కార్యక్రమానికి నేను ఒక అతిథిగా వచ్చాను ఇక్కడికి. ఇక్కడ ఒకప్పుడు బహుశా నా 50 ఏళ్ల క్రితం అనుకుంటాను, అడవిలో ఒక మూలగా ఉండే ఈ ఊరు ఈరోజు స్వచ్ఛంగా ఒక ఊరి షేపుని పొందుకొని ఆ లైటింగ్, మనుషులందరూ తిరగడం, అన్ని వస్తువులు తీసుకొచ్చి చేయడం, ఇది ప్రత్యేకించిన ఒక ప్రత్యేక కార్యక్రమంలాగా దీన్ని అనుభవించి దీన్ని చూసిన అదృష్టం నాకు కలిగింది. ఇంకొక సంతోషకరమైన విషయం ఏంటంటే, హైదరాబాద్ నుంచి మా గురువు గారు శ్రీ సూర్యనారాయణ మూర్తి గారు ప్రత్యేకంగా వచ్చి మా అత్తగారిని కూడా ఆశీర్వదించారు. మాతా మహారాజ్ఞి महालक्ष्मी महासरस्वती माता को स्वरूपिणी की जय, माता को जय. माता माता महाराज्ञी की चंडे बलदेवता माता महाराज्ञी की स्वाहा माता समर्पयामि नमः स्वाहा माता माता महाराज्ञी सशक्तिकारी अनंत कोटि शक्ति सहिताय नमः स्वाहा जय दुर्गे जय दुर्गे जय दुर्गे 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 చెప్పండి. శని అరిష్టేటు సంప్రాప్తే శని స్వాహ నక్షత్ర చంద్రమస్మై చిత్ర క్షత్ర చిత్ర తమ యోధానం చంద్ర నిజంబురవీరం భ్రాంతం చంద్ర చంద్రావర్గహృదయ స్వాహ గురుదేన స్వాహ శుభమంగళం శ్రీమంగళం ఈ భజన చేసేవాళ్ళు మా పక్కూరు నుంచి వస్తారు. ఇది రాజుగారికి ఎంతో ఇష్టం. దీనిలో కూర్చుంటే మనసు ప్రశాంతంగా ఉంటుందంటారు. పూజ అయిపోయిన తర్వాత అదే రోజు రాత్రి ఓ చిన్న భజన కార్యక్రమం పెట్టామన్నమాట. ఇలాంటివి ఈ రోజుల్లో చాలా తక్కువ ఉంటున్నాయి. మీరు ఇలాంటిది విని ఎన్నాళ్ళైందో కామెంట్ చేయండి.
ఈ పవిత్రమైన హోమం తాలూకా ప్రశాంతత మీ అందరికీ కలగాలని ఈ వీడియో తీశాను. ఈ వీడియో చూస్తున్నంతసేపు మీకు ఎలాంటి అనుభూతి కలిగించిందో నాకు కామెంట్స్లో చెప్పండి.